హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ అనమాట. నియర్లీ 200 కిలోమీటర్స్ అయితే మేము బైక్ మీద ట్రావెల్ చేసి మేమైతే వెళ్ళాము. అంటే బైక్ అంటే స్కూటీ మీద అయితే వెళ్ళాం అనమాట. ఫస్ట్ అయితే ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అది అసలు సెట్ కాలేదు. టికెట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత అసలు ఆ ట్రైన్లో అదేంటి లాస్ట్ బోగీలో కూర్చొని గేట్ అయితే వేసేసుకున్నారనమాట కొంతమంది. అసలు ఖాళీగా ఉన్నా కానీ కంపార్ట్మెంట్ ఓపెన్ చేయలేదు. దానివల్ల ఇంకా మేము డ్రాప్ అయిపోయి ఇంకా బైక్ తీసుకొని మేమైతే ఇంకా మా అల్లుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేసాం అనమాట. నియర్లీ 2.5 hours 3 hours జర్నీ అనమాట. ఆఫ్టర్ 2 years తర్వాత బైక్ మీద అంటే స్కూటీ మీద అయితే ట్రావెల్ చేసాము. అసలు చాలా టైర్డ్ అనిపించింది అనమాట. ఎందుకంటే మేము 2 years బ్యాక్ అయితే ఎక్కడికి వెళ్ళినా మేము బైక్ మీద స్కూటీ మీదే వెళ్ళేవాళ్ళము. ఈ 2 yearsలో నుంచి మళ్ళీ ఆగిపోయాం అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ట్రైన్లోనే వెళ్తాం మొదలు పెట్టేశాము. ఇంకా అందు గురించి అయితే నేను ఫస్ట్ వద్దనుకున్నాం, కానీ సరే కానివ్వు, మనం దగ్గరలో ఉన్న టెంపుల్స్ కూడా వెళ్ళి చూసొద్దాము వచ్చేటప్పుడు అని చెప్పి అనుకున్నాం. కానీ ఆ ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది రిటర్న్ జర్నీ అప్పుడు. ఇంకా వెళ్ళేటప్పుడైతే ఇంకా మా అల్లుడి దగ్గరికి ఇట్లా అయితే వెళ్ళిపోతా ఉన్నాం అన్నమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళేపాటికి 1:30 అయిందనమాట. మేము ఒంగోలు అనేది రీచ్ అవ్వడానికి 1:30 అయింది ఆఫ్టర్నూన్. మార్నింగ్ 10కి బయలుదేరాము, ఆఫ్టర్నూన్ 1 అయింది. ఇంకా మా అల్లుడు అయితే వచ్చాడు. ఇంకా వచ్చి ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అనుకుంటే ఇంకా నా ఫోన్ అనేది రికార్డింగ్ చూశాడు. అందుకని చెప్పేసి ఇంకా ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సైలెంట్గా వస్తున్నాడు అనమాట. ఇంకా మా అల్లుడు రీల్స్ అనేవి చూస్తూ ఉన్నాడు, ఇన్స్టా యూట్యూబ్లో వాటిలో షార్ట్స్ చూస్తూ ఉన్నాడు. మళ్ళీ కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేనైతే ఏ వాయిస్ పెట్టలేదన్నమాట. ఎప్పుడు టీవీ ఆన్లోనే ఉంటుంది లోన కూడా. అందు గురించి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. డైరెక్ట్ వాయిస్ అయితే ఇవ్వడం లేదు. అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నిక్కీ. మే గాడ్ బ్లెస్ యూ అనమాట. నిక్కీ అయితే అసలు చాలా యాక్టివ్గా ఉంటాడండి. మీరు ఆల్రెడీ నా రీల్స్ అవన్నీ ఆల్రెడీ ఇన్స్టాలో వాటిలో చూసేసి ఉంటారు. యూట్యూబ్లో కూడా నేను పెట్టాను. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఆడు బొమ్మలు, స్కూల్కి వెళ్ళి కేక్ చాక్లెట్స్ అవన్నీ ఇచ్చేసి వచ్చాడంట. అందుకని చెప్పి ఇంకా నేనేమేమి పంచాను ఇవన్నీ పంచాను అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా చూసారా వాడి యాషాలు. ఇంకా నా దగ్గరికి వస్తే యాషాలు అనేవి మామూలుగా ఉండవు. చాలామంది అయితే బర్త్డే విషెస్ కూడా ఇన్స్టాలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి వీడు తింటా ఉన్నాడు. నేను క్యామ్ ఆన్ చేశానని ఇంకా ఆటలైతే మొదలు పెట్టాడనమాట. తిను నేను ఆపేశానంటే మళ్ళీ ఆపలేదు నువ్వు అని చెప్పేసి మళ్ళీ అలా చేతులు మూసుకొని అట్లా చేస్తూ ఉన్నాడు. ఇంకా మేమిద్దరం అట్లా ఆడుకుంటా లంచ్ అయితే చేసేసాము. ఇంకా మేము తినేపాటికి 2 అలా అయిందనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నర్సొంగోలు పంతులు గారు అయితే వచ్చారనమాట. నర్సొంగోల్లో పెద్ద పూజారి గారు అనమాట. హిందూ ధర్మంలో అట్లలో వస్తారు. అయితే ఆయన అయితే వచ్చారు. వీళ్ళ అల్లుడు వచ్చేసి మనకి కార్తికేయ మూవీలో డైరెక్టర్ అనమాట. ఆయన వాళ్ళ అల్లుడు గారు. మూవీ నేమ్ వచ్చేసి గుణ 369 అండి, ఆ డైరెక్టర్ అనమాట. అయితే దాని తర్వాత చాలాసేపు అయితే మాట్లాడుకున్నాము. కాసేపు అందరూ మాట్లాడుకున్న తర్వాత ఇంకా పసుపు కుంకాలు అవన్నీ కూడా మా ఆడబడుచు మా అన్నయ్య వీళ్ళందరూ పసుపు కుంకాలు అవన్నీ పెడతా ఉన్నారు. బట్టలు అవన్నీ కూడా పెట్టిన తర్వాత ఇంకా సేపు ఆడుకుంటా ఉన్నాడు పిల్లోడు. వాళ్ళందరూ ఆడుకుంటా మాటలు చెప్పుకుంటా ఉన్నాము. అలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అయిపోండి అబ్బా. అక్కడ కూడా మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా దాని తర్వాత అందరూ ఆశీర్వాదం ఒక్కొక్కరి తర్వాత ఒకరు అందరూ ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉన్నాము. ఫస్ట్ మా ఆడపడుచు వాళ్ళందరూ తీసుకున్నారు. ఈ బుడ్డోడు వచ్చేసి ఆ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఆ డైరెక్టర్ అనే వాళ్ళ అబ్బాయి. వాళ్ళు ట్విన్స్. ఫస్ట్ ఒక పాప, తర్వాత ట్విన్స్. మళ్ళీ
ఒక అమ్మాయి ఒక అబ్బాయి ట్విన్స్, ఫస్ట్ ఒక పాప, ముగ్గురు పిల్లలు అనమాట. ఇంకా దాని తర్వాత అన్నయ్య వాళ్ళ తర్వాత మేము కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మా అన్నయ్య వాళ్ళు, చిన్న అన్నయ్య వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకున్న తర్వాత బాబుకి కూడా బట్టలు పెడితే ఆ బట్టలు అనేవి చేంజ్ చేస్తూ ఉంది. ఇక్కడ మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నారు. ఇక్కడ చూసారా మా అల్లుడు ఇంకా ఆగం అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. అసలు మేము చాలా అయితే ఎంజాయ్ చేసామండి. అక్కడి దాకా వెళ్ళిన అలసట అంతా అక్కడ ఎంజాయ్ చేసిన దాంట్లోనే అయిపోయిందనమాట. కాబట్టి బాగా ఎంజాయ్ చేసాము. ప్రతి ఇయర్ మా అల్లుడు పుట్టినరోజుకి అయితే వెళ్తామండి, పక్కాగా అయితే అది మిస్ కాకుండా అయితే వెళ్తాము. ఎన్ని పనులు ఉన్నా మా బుడ్డోడి దగ్గరికి అయితే వెళ్తాము. ఎందుకంటే మాకున్నది లింగలింగం అనుకుంటా ఒకడే కదా, దాని గురించి అయితే వీడు ప్రతి బర్త్డేకి వెళ్తాము. ఇంకా ఈ బుడ్డోడు అలాగే మా అల్లుడు చాలాసేపు ఆడుకున్నారు. అక్కడ కుర్చీ మడత పెట్టి అని రాగానే ఆ పిల్లోడు కాలు పెట్టేసి పైకి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. అసలు ఆ పిల్లోడైతే అసలు ఎంత ముద్దుగా ఉన్నాడో, నో దృష్టి ఫర్ హిమ్. అసలు చాలా బాగా యాక్టివ్గా అయితే ఉన్నాడు. అసలు ఎత్తుకుంటానంటే అసలు ఎవరిని ఒప్పుకోవట్లేదు, ఎవ్వరు ఎత్తుకుంటానన్నా అస్సలు ఒప్పుకోవట్లేదు. కిందే ఆడుకోవాలి, కిందే డ్యాన్స్ చేయాలి, కిందే అంతా ఆగమని చేయాలన్నమాట. అలాంటోడు అనమాట బుడ్డోడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. దాని తర్వాత ఒక్కొక్కరు అందరం ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నాము. ఇంకా మా అత్తగారు, మేము, మా మామగారు, మా ఆయన, మేమందరం ఇట్లా అయితే ఇంకా ఫొటోస్ కొన్ని మెమరీస్ కదా, ఇవన్నీ లైఫ్ టైం మెమరీస్ కొన్ని కాబట్టి ఇవన్నీ పిక్స్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత వాళ్ళు పైన ఉయ్యాల అవన్నీ పెట్టారు. అవన్నీ పైకి అయితే పంతులు గారు వాళ్ళని వెనకింటికి అయితే తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్తే ఇంకా మేమైతే ఇక్కడ బుడ్డోడితో ఆడుకుంటా ఉన్నాం అనమాట. ఆ బుడ్డోడు డ్యాన్స్ అవన్నీ వేస్తుంటే అసలు ఎంత నవ్వుకున్నామంటే అలా నవ్వుకున్నాం అనమాట. అసలు పాట ఆగుతుంటే అసలు ఒప్పుకోవట్లేదండి, అంత యాక్టివ్గా ఉన్నాడు మా అల్లుడు. ఆ పిల్లోడు అసలు మామూలుగా లేదనమాట రచ్చ. రోజు 2 hours అయితే బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత వ్లాగ్ వచ్చేసి మేము మా అల్లుడు పుట్టినరోజు టెర్రస్ మీద ఎలా సెలబ్రేట్ చేసాము, దాని తర్వాత ఏమైంది ఏంటి అనేది చిన్న వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది, అది కూడా చూసేయండి. ఇంకా టెర్రస్ మీద అయితే చిన్నగా డెకరేషన్ చేసి చిన్నగా అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. అది కూడా నేను నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతానమాట. మా అల్లుడు ఆగం చేసింది, ఏమేం చేసింది అనేవి కూడా పెడతాను. నా దగ్గర అన్ని క్లిప్స్ లేవు, అందుకనే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదన్నమాట. పార్ట్ 2లో అయితే మొత్తం అన్నీ పెడతాను. ఆ వీడియో కూడా మీరు ప్లీజ్ అండి చూసి ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మా అల్లుడికి మీ బర్త్డే విషెస్, మీ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.